Hello everybody, this is Kashyap Sharma from Prussian Academy. సో తెలుగును ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చుకునే దాంట్లో భాగంగా మనం నౌన్స్ గురించి ఆల్రెడీ 4 వీడియోస్ చేసుకున్నాం. అలానే ప్రొనౌన్స్ సర్వనామాల్లో మొదటి వీడియోలో కాన్సెప్ట్ సంబంధించి నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు రెండవ వీడియోలో రూల్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ప్రశ్న అప్రోచ్ ప్రకారం ఒక సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ వేలో మనము ఇంగ్లీష్ నేర్చుకుంటాం. సో ప్రశ్న అప్రోచ్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రూల్ మాట్లాడుకుంటాం, తర్వాత ఎగ్జాంపుల్స్ చూస్తాము, అలాగే ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ కూడా చూస్తాము, తర్వాత ఒక రూల్ ఉపయోగించి ఆ ఇన్కరెక్ట్ సెంటెన్స్ని కరెక్ట్ చేస్తాం. దాని తర్వాత మనం నేర్చుకున్న దాన్ని కన్సాలిడేట్ చేస్తాము. ఎలా కన్సాలిడేట్ చేస్తామంటే ముందుగా ఎంసీక్యూ గత ప్రశ్న పత్రాల్లో ఇవ్వబడి ఉన్నటువంటి వేరియస్ ఎంసీక్యూస్ను మనం సాల్వ్ చేస్తాము. అలాగే ఈ కాన్సెప్ట్ను మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా వాడుకుంటాం. సో ముందుకెళ్దాం. నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ రూల్. నౌన్ ప్రొనౌన్ కోరిలేషన్ అంటే నామవాచకానికి సర్వనామానికి సంబంధం ఉండాలి. నామవాచకానికి సర్వనామానికి సంబంధం ఉండాలి. The first and basic rule of the use of pronouns is that it must have the same number, person and gender as the number, person and gender of the noun for which it has been used. సో సెంటెన్స్ మొదటి భాగంలో ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంత నెంబరు, ఏ పర్సను అంటే మేలా ఫీమేలా అట్లా, వ్యక్తి కాదు అట్లా అనమాట. జెండర్ స్త్రీలింగమా పుంలింగమా లేదా నపుంసకలింగమా ఇటువంటివి. సో సేమ్ నెంబర్ ఉండాలి. ఒకవేళ సింగులర్ అయితే సింగులరు, ప్లూరల్ అయితే ప్లూరల్. పర్సన్ వ్యక్తి కాకపోవటం అట్లా అనమాట. అలానే జెండర్. సో ముందు సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైతే వాడుతూ ఉన్నామో లేటర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో సేమ్ నెంబరు, సేమ్ పర్సన్, సేమ్ జెండర్ రిఫ్లెక్ట్ కావాలి. ఈ ప్రొనౌన్ ఇక్కడ రిప్రజెంట్ చేసేది, అప్పుడే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. నౌన్ లేదా ప్రొనౌన్ మనము ఫస్ట్ ఏం నెంబరు, ఏం పర్సన్, ఏం జెండర్కి వాడుతున్నాము, లేటర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో అదే నెంబరు, అదే పర్సన్, అదే జెండర్ రిఫ్లెక్ట్ కావాలి. ఇది ఫస్ట్ రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్. చాలామంది పిల్లలు చేసేటువంటి గొప్ప మిస్టేక్ ఈ రూల్లోనే కనపడుతుంది మనకు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామినేషన్స్. సో హర్రీబర్రీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు దే హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామినేషన్స్, వాళ్ళు తన ఎగ్జామ్స్ పాస్ అయ్యారు అని చెప్పడం లాంటిది అనమాట. విల్ సీ ద కరెక్ట్ సెంటెన్స్. సి ద కరెక్ట్ సెంటెన్స్. దే హ్యావ్ పాస్డ్ దేర్ ఎగ్జామినేషన్స్ అని చెప్పాలి. దే హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామినేషన్స్ కాదు, దే హ్యావ్ పాస్డ్ దేర్ ఎగ్జామినేషన్స్. సో ఎక్స్ప్లెనేషన్. దే అనేది ఇక్కడ ప్లూరల్, సో ఇక్కడ నెంబర్ వచ్చేసి ప్లూరల్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రొనౌన్ కూడా ఖచ్చితంగా అదే నెంబర్నే, ప్లూరల్ నెంబర్నే రిప్రజెంట్ చేయాలి. సో హిస్ అనేదేమో సింగులర్ అవుతుంది, దేర్ అనేది ప్లూరల్ అవుతుంది. వారు తన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు తప్పు, వారు తమ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు కరెక్ట్. నౌ విల్ గో టు రూల్ 2. రూల్ 2 చాలా చక్కటి రూలు, చాలా గొప్ప రూలు. యాక్చువల్గా దీని గురించి మనకు నెట్లో కానీ ఇంటర్నెట్లో కానీ లేకపోతే వివిధ బుక్స్లో, గ్రామర్ బుక్స్లో కానీ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ రూల్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న మాట మాట్లాడేసి నేను రూల్లోకి వెళ్తాను. సపోజ్ మనం ఏ సెంటెన్స్ అయినా తీసుకున్నాం. సెంటెన్స్ అంటే మీకు తెలుసు, కొన్ని పదాల అర్థవంతమైన కలయికను మనం సెంటెన్స్ అని తెలుగులో చెప్పుకోవచ్చు కదా, వాక్యము అంటాం. ఏ సెంటెన్స్నైనా మనము 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఒకటి సబ్జెక్టు, 2 ప్రెడికేట్. సో సబ్జెక్టు, ప్రెడికేట్.
సపోజ్ సెంటెన్స్ చాలా పెద్దది, 4-5 సెంటెన్స్లు కలిపి ఒక సెంటెన్స్గా రాశారంటే ఒక ప్రెడికేటు, ఇంకో ప్రెడికేటు, ఇంకో ప్రెడికేటు, ఇంకో ప్రెడికేట్, అట్లా మీరు ఒక సెంటెన్స్ను విడగొట్టుకోవచ్చు. ఇంతవరకు అర్థమైంది కదా. సో ప్రతి సెంటెన్స్ని మనము సబ్జెక్టు మరియు ప్రెడికేట్గా విడగొట్టబడుతుంది. ఇలా విడగొట్టబడినటువంటి దాంట్లో ఈ ప్రెడికేట్లో, సో రూల్ బాగా అర్థం చేసుకునే కంటే ముందు, ఈ ప్రెడికేట్లో ఒకవేళ మనము బీ ఫామ్ వర్బ్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. బీయింగ్, ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, ఇటువంటి వాటినన్నిటిని బీ ఫామ్ వర్బ్స్ అంటాం. ఈ ప్రెడికేట్లో బీ ఫామ్ వర్బ్ పక్కన ఏదైనా ప్రొనౌన్ వాడితే దాన్ని నామినేటివ్ కేసులోనే వాడాలి. నామినేటివ్ కేస్ అంటే ఏంటో కూడా తెలుసు, ఏం కన్ఫ్యూజన్ లేదు. సో నామినేటివ్ కేస్ అంటే కూడా మనకు తెలుసు, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, అట్లా చూసాం అవన్నీ, దే, అటువంటివన్నీ చూసాం. సో ప్రెడికేట్లో రెగ్యులర్గా సెంటెన్స్ ఉంది, సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ ప్రెడికేట్స్కి విడగొట్టబడింది. ఆ ప్రెడికేట్లో ఏదైనా ఒక బీ ఫామ్ వర్బ్ పక్కన ఒక ప్రొనౌన్ వాడితే దాన్ని నామినేటివ్ కేసులో జనరల్గా వాడే ప్రయత్నం చేస్తాము. ఇది ఫార్మల్ ఇంగ్లీష్. దాన్ని ప్రెడికేట్ నామినేటివ్ అంటాం. ఈ పదం చూసి భయపడకండి, అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు, అందుకే నేను వాడనన్నాను అనేసి. సో ఈ పదం చూసి భయపడకండి. ప్రెడికేట్ నామినేటివ్, ఈ పదం చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈజీగా అర్థమైపోతుంది, రూల్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో లుక్ అట్ ద రూల్. నామినేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. అంటే మనం చాలా సింప్లిఫై చేసి మాట్లాడే ప్రయత్నం చేశాము ఇక్కడ. ఇప్పుడు హీ, షీ, ఐ, యు, వి, దే ఆర్ యూస్డ్ ఇన్ నామినేటివ్ ఫామ్. సో సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. సో మనకు సెంటెన్స్ బేసిక్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వర్బ్ కంటే ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ను జనరల్గా నామినేటివ్ కేసులో వాడటమే ఉత్తమోత్తమైనటువంటి పని. అంటే హై అండ్ ఇంగ్లీష్, చాలా హై ఆర్డర్ ఇంగ్లీష్ అవి వాడేటప్పుడు మీకు అనుభవరీత్యా మీరు నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి. అన్నప్రాసన్నాడే ఆవకాయ తీసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఫస్ట్ అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం ఈ వర్బ్ కంటే ముందు సబ్జెక్టును నామినేటివ్ కేసులో వాడతాము. అట్లనే ప్రెడికేటివ్ నామినేటివ్ అని చెప్పాను కదా. సపోజ్ ఇట్, ఈజ్, ఇట్లా ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇక్కడ వాడేటువంటి ప్రొనౌన్ కూడా నామినేటివ్ కేసే అయి ఉండాలి. ఇట్ ఈజ్ ఐ హూ విల్ గో దేర్, అట్లా అనమాట. చూద్దాం. సో నామినేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. సో మనం రూల్ చదువుకున్నాం, వర్బ్ యొక్క సబ్జెక్టు నామినేటివ్ కేసులోనే ఉండాలి. ప్రెడికేటివ్ నామినేటివ్ కూడా అయి ఉండాలి. ఒకవేళ ప్రెడికేట్లో మనం వాడుతూ ఉంటే అది కూడా నామినేటివ్ కేసులో వాడడమే మంచిది. సో లుక్ అట్ ద సెంటెన్స్, ఇట్ ఈస్ మీ హూ హ్యావ్ టు గో దేర్. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు అంతా చాలా కామన్ అయిపోయింది, చాలా వరకు దీన్ని ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అంటే మనం మామూలుగా భాష నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్తో, మన బంధువులతో, మన పిల్లలతో, అట్లా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మామూలుగా మాట్లాడితే దాన్ని ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అంటాము. సపోజ్ మనం అఫీషియల్గా మాట్లాడాలి, పెద్ద ఆఫీసర్స్ తోటి మాట్లాడాలి, లేకపోతే గవర్నమెంట్ తోటి మనం కాంటాక్ట్ చేయాలి, గవర్నమెంట్ తోటి మనం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి అన్నప్పుడు ఫార్మల్ ఇంగ్లీష్ వాడతాం. ఫార్మల్ ఇంగ్లీష్లో గ్రామేరియన్స్ ఏం మాట్లాడతారంటే ఇది తప్పు అంటారు, ఈ సెంటెన్స్ ఇట్లా రాయకూడదు, ఇక్కడ మీ వాడకూడదు అంటారు. చూడండి, ఇట్, ఈజ్ పక్కన వచ్చేటువంటి ప్రొనౌన్, అదే నేను ప్రెడికేట్ నామినేటివ్ అని చెప్పాను. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, హూ అనేది. మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని ఫస్ట్ వీడియోలో చదువుకున్నాం అనమాట. హూ హ్యావ్ టు గో దేర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కంప్లీట్ సెంటెన్స్. మళ్ళీ ఇంకో ప్రెడికేట్ పెట్టాం, ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది ప్రెడికేట్ అవుతుంది, ఇది ప్రెడికేట్ పార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రొనౌను ఖచ్చితంగా నామినేటివ్ కేసులోనే ఉండాలి. అది రూల్ మాట్లాడుతుండేది. సో లుక్ అట్ ది కరెక్ట్ సెంటెన్స్,
ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ మీ హూ హ్యావ్ టు గో దేర్. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో వర్క్ అవుతోంది, బట్ మనము ఇంగ్లీష్ ద్వారా ఏదైనా సాధించాలనుకుంటున్నాం కాబట్టి మనం సాధించేంత వరకు అయితే గ్యారంటీగా ఫార్మల్ ఇంగ్లీష్లో మాత్రం మనకు మంచి పట్టు ఉండాలి. అందుకని కరెక్ట్గా మాట్లాడేది ఏంటంటే ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ టు గో దేర్. ఇట్ ఈస్ యూ హూ షుడ్ డూ ద టాస్క్. ఇట్ ఈస్ రవి హూ విల్ టేక్ డౌన్ ద క్లాస్. ఇట్ ఈస్ రాధా హూ హ్యాస్ టు డీల్ విత్ ద చిల్డ్రన్. అట్లా అనమాట. సో మనము ఇక్కడ వాడుతూ ఉన్నటువంటివి ప్రొనౌన్ వాడుతూ ఉంటే, నౌన్ డైరెక్ట్గా వాడడం అర్థమైపోయింది కదా మీకు ఇందాక ఎగ్జాంపుల్స్లో. ప్రొనౌన్ వాడుతూ ఉంటే ఇట్ ఈస్ వీ హూ విల్ ఫినిష్ ద టాస్క్. ఇట్ ఈస్ యూ హూ విల్ గో టు హైదరాబాద్. అట్లా అనమాట ఎక్స్ప్లెనేషన్. సో ఐ అనేది నామినేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్ షుడ్ బి ద సబ్జెక్ట్, నాట్ మీ. నన్ను అక్కడికి వెళ్ళాలి అనటం తప్పు, నేను అక్కడికి వెళ్ళాలి అనటం కరెక్ట్. అట్లా అనమాట. ఓకే. సో ఏం భయపడేది బాధపడేది ఏమీ లేదు. ఇది మీకు లేటర్ పార్ట్, చాలా హై అండ్ గ్రామర్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని గురించి చాలా డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తామంటే ప్రెడికేట్ నామినేటివ్ అనే దాన్ని ఊరికే ఎక్కడో ఒక చోట మన బ్రెయిన్లో స్టోర్ చేసి పెట్టుకుందాం. బాగా కరెక్ట్ ఇంగ్లీష్ ఏం మాట్లాడాలంటే ఈ వచ్చేటువంటి ప్రణౌను ఇట్ ఈజ్ అయి తర్వాత వచ్చేటువంటి ప్రణౌను ఖచ్చితంగా నామినేటివ్ కేసులో ఉండాలా అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్, విల్ మూవ్ ఆన్ టు రూల్ 3. రూల్ 3, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వర్బ్. సో మనం ఆల్రెడీ సెంటెన్స్ యొక్క బేసిక్ ప్యాటర్న్ మాట్లాడుకున్నాము. సబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఈ వర్బ్ తర్వాత వచ్చేటువంటి ప్రొనౌను ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి అనేది ఈ రూల్. ఇఫ్ ఏ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ఏ ప్రిపోజిషన్ అంటే టు, ఫార్ అటువంటివి అనమాట. ఓకే, అటువంటివి. ఇట్ మస్ట్ బీ యూస్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ ఫామ్. సో మనము ఫస్ట్ వీడియోలో మనము నామినేటివ్ కేసు, యాక్యుజేటివ్ కేసు, అదే ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు, రిఫ్లెక్సివ్ కేసు అని ఒక టేబుల్ లాగా నేర్చుకున్నాం. సో ఆబ్జెక్టివ్ ఫామ్ అంటే మీ, నన్ను, అజ్ మమ్మల్ని, హిమ్ అతడిని, దెమ్ వాళ్ళను, హర్ ఆమెను, యు నిన్ను లేదా మిమ్మల్ని అనేటివి ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉన్నాయి. సో ఒక పర్సనల్ ప్రొనౌన్ వర్బ్ పక్కన ఆబ్జెక్టివ్ ఫామ్లో ఆబ్జెక్ట్ అయి ఉంటే, ఒక పర్సనల్ ప్రొనౌన్ వర్బ్కు ఆబ్జెక్ట్ అయి ఉంటే అది ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ కేసులోనే మనం రాయాలి, ఆబ్జెక్టివ్ ఫామ్లోనే మనం రాయాలి, అక్యూజేటివ్ కేసులోనే మనం రాయాలి. సీ ది ఎగ్జాంపుల్. ఐ గో టు దే ఫర్ గైడెన్స్. సో దిస్ ఈజ్ ఎర్రాటిక్, ఇది కరెక్ట్ కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్? విల్ సీ. ఐ గో టు దెమ్ ఫర్ గైడెన్స్. సో మనం కరెక్ట్గా చెప్పాలి ఏంటంటే ఇక్కడ గో అనేటువంటి వర్బ్ వచ్చింది, గో తర్వాత వచ్చినటువంటి ప్రొనౌను మనమేమో నామినేటివ్ కేసులో చెప్పాం కాబట్టి తప్పు అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్ కేసులోనే చెప్పాలి. ఐ గో టు దెమ్ ఫర్ గైడెన్స్. సో దెమ్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్, నాట్ దే. నేను మార్గదర్శకత్వం కోసం వాళ్ళు వద్దకు వెళ్తానని తప్పు, వారి వద్దకు, వాళ్ళ వద్దకు. తెలుగులో స్లైటెస్ట్ తేడా కూడా చాలా గొప్ప మీనింగ్ మార్చేయగలదు, చాలా గొప్పగా మీనింగ్ని మార్చేయగలదు. నేను మార్గదర్శకత్వం కోసం వాళ్ళు వద్దకు వెళ్తాను కాదు, వారి వద్దకు లేదా వాళ్ళ వద్దకు వెళ్తాను అనేది కరెక్ట్. సో వర్బ్ తర్వాత వాడబడేటువంటి ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి, అది రూల్. విల్ లుక్ అట్ ది నెక్స్ట్ రూల్. కలెక్టివ్ ప్రొనౌన్ బేస్డ్ ఆన్ సెన్స్. సో మనము నౌన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కలెక్టివ్ నౌన్స్ గురించి మాట్లాడుకున్నాం, అట్లనే కలెక్టివ్ ప్రొనౌన్స్ కూడా మాట్లాడుకోవాలి. ఎట్లా? దే, వాళ్ళు, వి, మేము, అట్లా అనమాట. సో కలెక్టివ్ ప్రొనౌన్స్ బేస్డ్ ఆన్ సెన్స్. సో కంటెక్స్చువల్గా, సందర్భానుసారంగా కంటెక్స్చువల్గా మనము ఇంగ్లీష్ భాషను అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవటమే చాలా చక్కటి లెర్నింగ్ కూడా. సో విత్ ఎ కలెక్టివ్ నౌన్
ద ప్రొనౌన్ యూస్డ్ ఈ సింగులర్ ఆర్ ప్లూరల్ అకార్డింగ్ టు ద సెన్స్. సో సందర్భానుసారంగా కంటెక్చువల్గా మనము ఆ కలెక్టివ్ నౌన్ యొక్క ప్రొనౌన్ పార్టును అర్థం చేసుకోవాలి. ఇన్ ద సింగులర్ నెంబర్ ఇట్, ఇట్స్ అండ్ ఇన్ ద ప్లూరల్ దే, దెమ్ ఈజ్ యూస్డ్. సో సింగులర్ నెంబర్లో తీసుకుంటే ఇట్, ఇట్స్ వాడతాము, ప్లూరల్లో తీసుకుంటే దే, దెమ్ వాడతాం. ఓకే, నౌ లుక్ అట్ ది ఎగ్జాంపుల్. ద జ్యూరీ డెలివర్డ్ దేర్ వర్డిక్ట్ యునానిమస్లీ. ఇక్కడ సందర్భానుసారం అని చెప్పాను కాబట్టి సెంటెన్స్ బాగా చదువుతూ ఉన్నప్పుడు మనకు యునానిమస్లీ అనేటువంటి ఒక పదం వచ్చింది. ఇక్కడ మిత్రులారా నేను మీకు ఒక చిన్నపాటి సజెషన్ ఇస్తాను. మనం ఇంగ్లీష్ నేర్చుకోవటము, ఇంగ్లీష్ మాట్లాడటము, ఇంగ్లీష్లో రాయటము అనేటివి ఎంత ముఖ్యమో చక్కటి పదాలతో, అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే ఒకాబులరైజ్డ్ ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా మనము అంతే ఇంపార్టెంట్. అంటే ఇది కొంత ప్రాక్టీస్ మీద, కొంత బాగా చదవటం ద్వారా, కొంత అనుభవం ద్వారా మీరు చాలా చక్కగా చేయగలరు. ఈ యునానిమస్లీ అనే పదం వల్ల ఈ సెంటెన్స్ని మనం వాడేటువంటి సందర్భము, అర్థం చేసుకునే తీరు మారుతుంది. ఇక్కడ యునానిమస్లీ అంటే తెలుగులో ఏకగ్రీవంగా అనేసి, ఏకగ్రీవంగా మనం తెలుగులో కూడా న్యూస్ పేపర్స్లో చాలాసార్లు చదువుతూ ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ. యునానిమస్లీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అట్లన్నమాట. అవునా? సో ఈ పదం వల్ల దీన్ని తీసుకునేటువంటి తీరు గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకు ఒకాబులరైజ్డ్ ఇంగ్లీష్ మాట్లాడాలి, మీరు ఒకాబులరైజ్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ టాప్ కంపెనీ అయినా తీసుకోండి, దాంట్లో టాప్ బ్రాస్ అంటే అత్యున్నత నిర్ణాయక వర్గం ఉంటుంది. 4% ఆఫ్ ది టాప్ బ్రాస్ ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తారు అంటే, వాళ్ళు చాలా బీద పరిస్థితుల్లో చదువుకున్న, చాలా కష్టాలు పడి ఉన్న, ఏది ఏమైనా అంత టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళగలుగుతారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దేర్ ఒకాబులరైజ్డ్ ఇంగ్లీష్. పదాలు మీకు తెలిస్తే మీ ఆలోచన విధానం మారిపోతుంది. మీరు చాలా పెద్ద ఐడియాను కూడా చాలా చిన్నగా చెప్పొచ్చు, చాలా ఎఫెక్టివ్గా చెప్పొచ్చు అనమాట. అందుకని మనం మన ప్రెషన్ అకాడమీలో ఒకాబులరీకి సంబంధించి కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ మీకు దొరుకుతాయి. మీ ఒకాబులరీని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అని. మీరు ఎంత గొప్పగా పదాలు నేర్చుకుంటే అంత గొప్పగా మీరు టాప్ బ్రాస్లోకి వెళ్తారు. రైట్, నౌ లుక్ అట్ ది కరెక్ట్ ఫామ్. ద జ్యూరీ డెలివర్డ్ ఇట్స్ వర్డిక్ట్ యునానిమస్లీ. సో యునానిమస్లీ అన్న పదం రావటం వల్ల ఇక్కడ దేర్ వాడడం తప్పవుతుంది, ఇట్స్ వాడడం కరెక్ట్ అవుతుంది. సో ధర్మాసనము తన తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చింది అని చెప్పాలి. ధర్మాసనం తమ తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చింది, లేదా వారి తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చింది అని చెప్పడం తప్పవుతుంది అనమాట. సో యాజ్ ద జ్యూరీ హ్యాస్ గివెన్ వర్డిక్ట్ యునానిమస్లీ, జ్యూరీ నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ వన్ యూనిట్. సో దాన్ని సింగిల్ యూనిట్గా మనం కన్సిడర్ చేయాలి. దేర్ ఫోర్ సింగులర్ ఇన్సెన్స్. సో జ్యూరీ వారి తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చిందని తప్పు, జ్యూరీ తన తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చింది అనటం కరెక్ట్ అవుతుంది అనమాట. సో కలెక్టివ్ ప్రొనౌన్ బేస్డ్ ఆన్ సెన్స్. సో సందర్భానుసారంగా, కంటెక్చువల్గా. ఇక్కడ మనకు పదాలు తెలియకపోవడం వల్ల మనం ఓడిపోకూడదు. అందుకే ప్రెషన్ అకాడమీలో ఎక్సలెంట్ వీడియోస్, సూపర్, అసలు చాలా అద్భుతమైన, చాలా చాలా హృదయంగా తయారు చేయబడినాయి. ఆ వీడియోస్ మీరు చూస్తే చాలా వరకు పదాలు అట్లా మీ మైండ్లో వెళ్ళి కూర్చుంటాయి. చూడండి వాటిని కూడా ఒకసారి. ఎస్, విల్ మూవ్ ఆన్ టు అనదర్ రూల్. Two nouns joined by and plural pronouns. So this is another very important rule. చాలా మంది పిల్లలు చేసే తప్పు. When two or more nouns are joined by and, the pronoun used for them is always plural. ఎప్పుడైతే రెండు ప్రాపర్ నౌన్స్ అండ్ ద్వారా కలిపి ఉంచబడతాయో వాటి తర్వాత వచ్చేటువంటి ప్రొనౌను ఖచ్చితంగా ప్లూరల్ అయి ఉండాలి, బహువచనంలోనే ఉండాలి. సర్వనామము కూడా బహువచనంతో కూడినది అయి ఉండాలి. See an example here.
రామ్ అండ్ శ్యామ్ లాస్ట్ హిస్ వే ఇన్ ద వుడ్స్. రామ్ అండ్ శ్యామ్. సో ఇవి రెండు ప్రాపర్ నౌన్స్, అందుకే క్యాపిటల్ లెటర్స్లో వాడాం మనం. లాస్ట్ హిస్ వే అంటున్నాం. ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? ఎస్, చూద్దాం. విల్ సీ ది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రామ్ అండ్ శ్యామ్ లాస్ట్ దేర్ వే ఇన్ ద వుడ్స్. రామ్ మరియు శ్యాము అడవుల్లో తమ మార్గాన్ని కోల్పోయారు, అంటే దారి తప్పారు అనేసి. సో రామ్ నౌను, శ్యామ్ నౌను, బోత్ జాయింట్ బై అండ్. సో ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ రావాలి, దేర్ అనేటువంటి ప్లూరల్ ప్రొనౌన్ రావాలి. సో రామ్ అండ్ శ్యామ్ లాస్ట్ దేర్ వే ఇన్ ద వుడ్స్. రామ్ మరియు శ్యామ్ అడవుల్లో తన మార్గాన్ని కోల్పోయారు తప్పవుతుంది, తమ మార్గాన్ని కోల్పోయారు కరెక్ట్ అవుతుంది అనమాట. ఎస్, నౌ విల్ గో టు రూల్ 6. ఈచ్ ఆర్ ఎవ్రీ యూజ్ సింగులర్ ప్రొనౌన్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఈచ్ వన్ ఆఫ్ దెమ్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, అట్లా ఈచ్ లేదా ఎవ్రీ అనేటువంటి రెండు పదాలు ఎప్పుడైతే కనపడ్డాయో థంబ్ రూల్. ప్రొనౌన్ పక్కన వచ్చే ప్రొనౌన్ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే ఉండాలి. సో వెన్ ఈచ్ వన్ ఆర్ ఎవ్రీ వన్ ఆర్ యూస్డ్, ద ప్రొనౌన్ యూస్డ్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. ఎప్పుడైతే ఈచ్ వన్ ఎవ్రీ వన్ అట్లా వాడామో ఖచ్చితంగా ప్రొనౌన్ సింగులర్ ఫామ్లోనే ఉండాలి. సీ ది ఎగ్జాంపుల్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు సిట్ in their own seat, on their own seat. Let us better put it like that. So every one of them, right, బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ చక్కగా హ్యాస్ వాడారు, ఎందుకంటే అది సింగులర్ వర్బ్ అవుతుంది. తీరా ఇక్కడ చూస్తే ప్రొనౌన్ ఏమో దేర్ వాడారు. ఇక్కడేమో ఎవ్రీ వన్ అంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు అంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడు తన సీట్లో కూర్చోవాలి, వారి సీట్లో, అంటే వారు అనేది వాళ్ళ సీట్లో కూర్చోవాలన్నట్టుగా అవుతుంది. సో వాళ్ళలో ప్రతి ఒక్కరూ తన సీట్లో తను కూర్చోవాలి వెళ్ళి, అది యాక్చువల్గా మీనింగ్. సో లుక్ అట్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు సిట్ ఇన్ హిస్ ఓన్ సీట్. ఇక్కడ ఎప్పుడైతే మనము ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పామో వాడబడేటువంటి ప్రొనౌన్ సింగులర్ ఫామ్ అయి ఉండాలి. సో ఎవ్రీ వన్ ఈజ్ సింగులర్ నౌన్, హిస్ ఈజ్ సింగులర్ ప్రొనౌన్, దేర్ ఈజ్ ప్లూరల్ ప్రొనౌన్ విచ్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ హియర్. సో ఇది కరెక్ట్ కాదు. అసలు మీరు ప్రశ్న అకాడమీలో వెబ్సైట్లో ఉండేటువంటి టెస్టులు రాసినప్పుడు మీరు ఈ రూల్స్ అన్ని చాలా చక్కగా అప్లై, చాలా బాగా అసలు మీ బ్రెయిన్లో వెళ్ళి కూర్చుంటాయి. ఐ పర్సనల్లీ రికమెండ్ దెమ్. చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి చూడండి. ఇటువంటి రూల్స్ అన్ని చాలా అద్భుతంగా, అసలు ఇటువంటి రూల్స్ని బేస్ చేసుకొని చాలా చక్కటి ప్రశ్నలు ఫ్రేమ్ చేశారు. చూడండి మీరు కూడా ఒకసారి. సో హోప్ యూ అండర్స్టూడ్. సో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు సిట్ ఇన్ హిస్ ఓన్ సీట్, అది కరెక్ట్ అవుతుంది అనమాట. నౌ లుక్ అట్ ది 7th రూల్. ఈచ్, ఎయిదర్, నెయిదర్, సింగులర్ పొసెసివ్. సో ఈచ్, ఎయిదరు, నెయిదరు, దే ఆల్వేస్ టేక్ సింగులర్ వర్బ్ అండ్ సింగులర్ పొసెసివ్ ప్రొనౌన్. సో ఈ మూడు పదాలను చూడండి, ఈచ్, ఎయిదరు, నెయిదర్, ఇవి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్నే తీసుకుంటాయి, అట్లనే సింగులర్ పొసెసివ్ ప్రొనౌన్నే తీసుకుంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మై, మైన్, యువర్, యువర్స్, అజ్, అది అవర్, అవర్స్, అట్లా అనమాట. హిస్, హర్, ఇట్స్, దేర్, అట్లా. సో సింగులర్ పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఐ అంటే మై, మైన్, అట్లనే యు అంటే యువర్, యువర్స్, అట్లనే హీ అంటే హిస్, అట్లా అనమాట వాటికి సంబంధించి. సో లుక్ అట్ ది సెంటెన్స్ నౌ. నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్ ఆర్ లైక్ దేర్ మదర్. సో ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. చూడండి, నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్, ఎప్పుడైతే నెయిదర్ అని వచ్చిందో తర్వాత వచ్చేటువంటి ప్రొనౌను ఇన్వేరియబుల్గా మనకు సింగులరే అయి ఉండాలి. ఇక్కడ ప్లూరల్ వాడారు. సో ఇటువంటి చిన్న ఎర్రర్సే ఎగ్జామినేషన్ హాల్లో మిమ్మల్ని టెస్ట్ చేసేది కూడా. ఇంగ్లీష్లో చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అసలు అంటే ఎక్స్పోజర్ లేనటువంటి తెలుగు మీడియం విద్యార్థి లేదా ఎక్స్పోజర్ లేనటువంటి వ్యక్తులు మామూలుగా తమ పరిసరాల్లో వాళ్ళు ఏంటంటే ఆ సెంటెన్స్లో ఎర్రర్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఒరిజినల్గా చక్కగా బాగా ఎక్స్పోజర్ ఉండి మామూలుగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అట్లా చదువుకొని చాలా మంచిగా బుక్స్ చదివి అట్లా ఎక్స్పోజర్ ఉన్నోళ్ళు అసలు ఆ ఎర్రర్నే ఓవర్లుక్ చేసేస్తారు. దట్ ఈస్ ద డిజాస్టర్. వాళ్ళు చదవడమే కరెక్ట్ ఇంగ్లీష్లో చదువుకుంటూ వెళ్ళిపోతారు. పదాల కంటే కూడా బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ స్టార్ట్స్ రీడింగ్ కరెక్ట్లీ దో ద వర్డ్స్ గివెన్ దేర్ ఆర్ ఇన్కరెక్ట్.
వాటిని అక్కడ ఐడెంటిఫై చేయడానికి ప్రాపర్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో అసలు ఎక్స్పోజ్ కానటువంటి వాళ్ళకి ఎర్రర్ ఏంటో అర్థం చేసుకోవడానికి అసలు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. సో లుక్ అట్ ది కరెక్ట్ సెంటెన్స్ నౌ. నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్ ఈజ్ లైక్ హర్ మదర్ అని చెప్పాలి. నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్, ఇక్కడ సింగులర్ వర్బే వాడాము, సింగులర్ ప్రొనౌన్ వాడాలి. ఇక్కడేమో ప్లూరల్ వర్బ్ వాడాము, ప్లూరల్ ప్రొనౌన్. ఈ సెంటెన్స్ ఖచ్చితంగా తప్పు అవుతుంది అనమాట. సో ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్. నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్ సింగులర్ నౌన్, హర్ సింగులర్ ప్రొనౌన్, దేర్ ఈజ్ ప్లూరల్ ప్రొనౌన్ విచ్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ హియర్. సో సింగులర్ నౌన్కి నెయిదర్ ఆఫ్ ది సిస్టర్స్ అంటేనే సింగులర్ నౌన్, హర్ అనేది సింగులర్ ప్రొనౌన్ అవుతుంది కాబట్టి అవి అలా వాడాలి, ఇలా వాడడం తప్పు. సో ఇంగ్లీష్కి తెలుగుకి ఇక్కడ మాత్రం బాగా తేడా ఉందన్నమాట. ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నౌ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ రూల్. లుక్ అట్ రూల్ 8. ఎయిదర్ నెయిదర్ నాట్ ఫార్ మోర్ దాన్ టూ. ఎప్పుడైతే ఎయిదర్ అండ్ నెయిదర్ అనే పదాలు వాడుతూ ఉన్నామో అవి ఎప్పుడు కూడా రెండు వస్తువులే, మ్యాక్సిమం రెండు వస్తువులకే వాడాలి, జతలకే వాడాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే వాడకూడదు. చాలామంది చేసే గ్రేవ్ మిస్టేక్. ఎయిదర్ అండ్ నెయిదర్ ఆర్ యూస్డ్ ఫర్ టూ థింగ్స్ ఓన్లీ. రెండు వస్తువులకే వాడతాం. నాట్ ఫార్ మోర్ దాన్ టూ. రెండింటికంటే ఎక్కువ ఉంటే ఆ పదాలు మాత్రం వాడడం, వేరే పదాలు వాడతాం. విల్ సీ ది ఎగ్జాంపుల్ నౌ. నెయిదర్ ఆఫ్ దీస్ 3 హార్సెస్ క్యాన్ విన్ ద ప్రైజ్. సో ఇక్కడ చూడండి, నెయిదర్ అనేటువంటి పదం వాడాడు. వాడిన తర్వాత సర్ప్రైజింగ్గా మోర్ దాన్ 2 వచ్చింది. సో నెయిదర్ అసలు సెంటెన్స్లో రాంగ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడు కూడా కేవలం రెండు అంటే రెండు వస్తువులకే ఈ రెండు పదాలు వాడాలి. నౌ లుక్ అట్ ది కరెక్ట్ ఫామ్. నెయిదర్ ఆఫ్ దీస్ 2 హార్సెస్ క్యాన్ విన్ ద ప్రైజ్. సో ఈ రెండు గుర్రాలు ఏవి కూడా ఆ ప్రైజ్ను పొందలేవు. సో నెయిదర్ కెనాట్ బి యూస్డ్ ఫర్ మోర్ దాన్ 2. సో ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తా ఉందంటే నెయిదర్ కెనాట్ బి యూస్డ్ ఫర్ మోర్ దాన్ 2. నౌ లుక్ అట్ అనదర్ ఎగ్జాంపుల్. లుక్ అట్ అనదర్ రూల్. సో ఎయిదర్ ఎనీవన్, నెయిదర్ నన్. సో ఎయిదర్ అంటే ఏదో ఒకటి అని, నెయిదర్ అంటే ఏది కాదు అని, రెండిట్లో ఏది కాదు అని. వెన్ మోర్ దాన్ 2 థింగ్స్ ఆర్ రెఫర్డ్ టు, ఎనీవన్ ఈజ్ యూస్డ్. సో ఎయిదర్ అనేదేమో ఒక జతకు వాడతాము, నెయిదర్ అనేది కూడా ఒక జతకు వాడతామని రూల్ 8లో మాట్లాడుకున్నాము. అట్లనే రెండింటికంటే ఎక్కువ ఉంటే ఎనీవన్ అంటే ప్లూరల్ సెన్స్, అంటే 3, 4, 5 అట్లా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఎక్కువ మంది వ్యక్తులు అట్లా ఉంటే ఎనీవన్ వాడతాము. ఎవరు కాదు అంటే రెండింటికంటే ఎక్కువ ఉండి ఏది కాదు, ఎవరు కాదు అన్నప్పుడు నన్ వాడతాం అనమాట. సో వెన్ మోర్ దాన్ 2 థింగ్స్ ఆర్ రెఫర్డ్ టు, ఎనీవన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిదర్ అండ్ నన్ ఇన్ ప్లేస్ ఆఫ్ నెయిదర్. సో ఎయిదర్ ప్లేస్లో ఎనీవన్ వాడతాము, నెయిదర్ ప్లేస్లో నన్ వాడతాం. రెండింటికంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్, వస్తువులు కానీ వ్యక్తులు కానీ అట్లా ఉన్నప్పుడు. సీ ది ఎగ్జాంపుల్. ఎయిదర్ ఆఫ్ దీస్ 3 అప్లికెంట్స్ కెన్ బి అపాయింటెడ్. సో మనము రూల్ 8 మాట్లాడుకున్నాము. రూల్ 8ను క్లియర్గా వైలేట్ చేస్తున్నాం ఇక్కడ. ఎయిదర్ ఆఫ్ దీస్ 3 అంటున్నాం. ఎయిదర్ అన్నప్పుడు మనం 2 ఆబ్జెక్ట్స్కే వాడాలి. సో ఇక్కడ ఎర్రర్ అనమాట. పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఎర్రర్ సూచించండి అన్నప్పుడు మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఎయిదర్ ఆఫ్ దీస్ 3 అప్లికెంట్స్ కెన్ బి అపాయింటెడ్ అనేది తప్పు. సో విల్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 అప్లికెంట్స్ కెన్ బి అపాయింటెడ్. సో రూల్ అని చెప్తోంది 1, 2 కంటే 2 వరకు ఉంటే ఎయిదర్, నెయిదర్. 2 కంటే ఎక్కువ ఉంటే ఎనీవన్, నన్. సో ఎనీవన్ ఆఫ్ దీస్ 3 అప్లికెంట్స్ కెన్ బి అపాయింటెడ్. ఎనీవన్ కరెక్ట్ వర్డ్ అది. సో యాజ్ దెర్ ఆర్ 3 అప్లికెంట్స్, ఎనీవన్ ఈజ్ యూస్డ్. నోట్, ఎయిదర్ నెయిదర్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ తెలుగు. సో ఈ ఎయిదర్ నెయిదర్ అనే కాన్సెప్ట్ మనకు తెలుగులో లేదు, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. ఎయిదర్ కంటే ముందు ఎన్ పెట్టాం. అమ్మో ఏంటివో పదాలు అనుకోకండి. ఎస్, విల్ మూవ్ ఆన్ టు రూల్ 10. పొసెసివ్ ప్రొనౌన్ విత్ ఎ జెరండ్. అది మళ్ళీ కష్టం వచ్చేసింది బాబోయ్. అందుకే ఏంటో మాకు ఇంగ్లీష్ అంటేనే భయం కదా, మాకు కష్టం వచ్చేసింది. మళ్ళీ ఏంటో కొత్త పదం తీసుకొచ్చేసారు. ఆల్రెడీ మీరు రెండో రూల్ మాట్లాడుతున్నప్పుడు చాలా కష్టమైన కాన్సెప్ట్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పదం ఏదో తీసుకొచ్చారు. ఏంటిది ఆ కొత్త పదం అంటే భయపడేది ఏమీ లేదు, చాలా ఈజీ. జెరండ్ అంటే ఏంటంటే మామూలుగా మనం తెలుగులో క్రియ అని చెప్పుకుంటున్నాము, దాన్ని ఇంగ్లీష్లో వర్బ్ అంటాం. వర్బ్కి అంటే ఒక కొంత ఓల్డెన్ యూసేజ్లో వర్బ్కు 3 ఫార్మ్స్ చెప్పుకునేవాళ్ళు. V1, V2, V3 అని చెప్పుకునేవాళ్ళు.
ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అట్లా అనమాట, పర్ఫెక్ట్ టెన్స్ అట్లా. అయితే ఇప్పుడు మనం 5 ఫార్మ్స్ చెప్పుకుంటున్నాం, V4 V5. ఈ ఫామ్ 4ను మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక వర్బుకి ఇంగ్ ఫామ్ యాడ్ చేసామనుకోండి, వర్బుకి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే ఇప్పుడు సపోజ్ హెల్ప్ హెల్పింగ్, కుక్ కుకింగ్, ఈట్ ఈటింగ్ అట్లా అనమాట. సో ఈజీ ఈటింగ్ అట్లా ఉందా. ఈ వర్బ్ ఫామ్ని మనము అంటే వర్బు యొక్క ఇంగ్ ఫామ్ని మనము నౌన్గా వాడితే దాన్ని జెరండ్ అంటాం. మీరు మామూలుగా సినిమా హాల్స్లో చూస్తూ ఉంటారు లేదా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ అంటున్నామా, స్మోక్ దాని యొక్క ఇంగ్ ఫాము స్మోకింగ్, అవునా. ఇప్పుడు ఈ స్మోకింగ్ అనేటువంటి పదాన్ని పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ అనమాట నేను చెప్పేది. ఈ ఇంగు ఫామ్ని మనము నౌన్గా వాడుతున్నాం. అట్లా అంటే ఒక వర్బు యొక్క ఇంగు ఫామ్ని మనము నౌన్గా వాడితే దాన్ని జెరండ్ అంటాం. అంతవరకు అది గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ లుక్ అట్ ద రూల్. ఏ పొసెసివ్ డిటర్మైనర్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ యూస్డ్ విత్ ఎ జెరండ్. ద వర్బ్ ఫామ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. సో జెరండ్తో పాటు వాడేటువంటి ప్రొనౌను లేదా డిటర్మైనరు పొసెసివ్ ఫామ్లో వాడాలి. ఓకే, అది రూల్. జెరండ్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పుకున్నాం. సీ ద సెంటెన్స్ నౌ. డ్యూ టు మీ బీయింగ్ ఎ న్యూ కమర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఎ గుడ్ హౌస్. సో ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ మనం జెరండ్ వాడాము. ఏం జెరండ్ వాడామంటే బీయింగ్ అనే జెరండ్ వాడాం. బీయింగ్ అనమాట, అట్లా అనమాట. సో వర్బు యొక్క ఇంగు ఫాము నౌన్గా వాడబడుతుంది. మరి ఇక్కడ వాడుతున్నటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో అది పొసెసివ్ ఫామ్లో ఉండాలి. ఇది మనకు అక్యూజేటివ్ ఫామ్లో, ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మీ బదులు మై రావాలి. అది క్రక్స్ ఆఫ్ ది రూల్. ఏంటంటే ఇట్లా జెరండ్స్కి వాడబడుతున్నటువంటి ప్రొనౌన్స్, జెరండ్స్తో పాటు కలిపి వాడబడుతున్నటువంటి ప్రొనౌన్స్ పొసెసివ్ ఫామ్లో రావాలి. అది రూల్. లుక్ అట్ ది కరెక్ట్ సెంటెన్స్. డ్యూ టు మై బీయింగ్ ఏ న్యూ కమర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఏ గుడ్ హౌస్. సో చాలా బ్యూటిఫుల్ యూసేజ్ ఇంగ్లీష్లో, అసలు నిజంగా చాలా అద్భుతం. డ్యూ టు మీ బీయింగ్ ఏ తప్పిది, డ్యూ టు మై బీయింగ్ ఏ న్యూ కమర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఏ గుడ్ హౌస్. సో చాలా బ్యూటిఫుల్ యూసేజ్. మై ఇక్కడ పొసెసివ్ డిటర్మైనర్ అవుతుంది, అది ప్రొనౌన్ అవుతుంది. బీయింగ్ అనేది జెరండ్ అవుతుంది. నాకు కొత్తగా వచ్చినందువల్ల ఇల్లు పొందలేకపోయాను, ఇక్కడ మీ వాడితే నాకు అవుతుంది. అదే మై అనేది అంటే నేను అనేది, ఇక్కడ మై అనేది కరెక్ట్ యూసేజ్ అవుతుంది అనమాట. నేను కొత్తగా వచ్చినందువల్ల మంచి ఇల్లు పొందలేను. డ్యూ టు మై బీయింగ్ ఏ న్యూ కమర్, డ్యూ టు మై బీయింగ్ ద ఫస్ట్ పర్సన్, డ్యూ టు మై బీయింగ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఐ గాట్ ద జాబ్, అట్లా అనమాట. సో జెరండ్తో పాటు వాడేటువంటి పొసెసివ్ ప్రొనౌన్ను మనము ఖచ్చితంగా పొసెసివ్ ప్రొనౌన్గానే వాడతాము. లుక్ అట్ ద నెక్స్ట్ రూల్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఇఫ్ సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ సేమ్ పర్సన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. ఎట్లా? సబ్జెక్టు ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్ అయి ఉంటే, ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్ అయి ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ సబ్జెక్ట్ నేనే, ఆబ్జెక్ట్ నేనే, అటువంటప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్. ఒక వాక్యంలో ఒక వర్బు సబ్జెక్టుకు ఆబ్జెక్టు రెండు ఒకటే అయి ఉన్నప్పుడు ఆ వర్బుకు సంబంధించి అప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి. నౌ లుక్ అట్ ది ఎగ్జాంపుల్. ద పూర్ మ్యాన్ పాయిజన్డ్ హిమ్ అండ్ హిస్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, పూర్ మ్యాన్ సబ్జెక్ట్, ఓకే, నౌన్. పాయిజన్డ్ ఏదో వర్బ్ వచ్చింది, రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్లో అతను కూడా ఉన్నాడు, వాళ్ళ చిల్డ్రన్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. పూర్ మ్యాన్ ఏమో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్లో ఈ పూర్ మ్యాన్ కూడా ఉన్నాడు.
ద పూర్ మ్యాన్ పాయిజన్డ్ హిస్ చిల్డ్రన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఆయన్ను కూడా పెట్టామో అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలని రూల్ మాట్లాడుతుంది. లుక్ అట్ ది కరెక్ట్ సెంటెన్స్. ఎక్స్క్యూజ్ మీ. ద పూర్ మ్యాన్ పాయిజన్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ చిల్డ్రన్. సో రాసేటువంటి పద్ధతి ఏంటంటే ఈ సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయి ఉండాలి. హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్ అట్లా అనమాట, దెమ్సెల్స్ అట్లా అనమాట. ఓకే. సో పూర్ మ్యాన్ అనేది సబ్జెక్ట్, పాయిజన్ అనేది వర్బ్, హిమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. బోత్ పూర్ మ్యాన్ అండ్ హిమ్ రెఫర్ టు ద సేమ్ పర్సన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈస్ యూస్డ్. పేదవాడు అతనికి తన పిల్లలకు విషం ఇచ్చుకున్నాడు, తెలుగులో అట్లా ట్రాన్స్లేట్ చేస్తే. కానీ పేదవాడు తనకు తన పిల్లలకు విషం ఇచ్చుకున్నాడు అనేది కరెక్ట్ అవుతుంది. తనకు అంటే హిమ్సెల్ఫ్, అతనికంటే వేరే వాడికి అయిపోతుంది. పేదవాడు అతనికంటే థర్డ్ పర్సన్ అయిపోతాడు, వేరే వాడు అయిపోతాడు. కాబట్టి ఇది ఎర్రర్ అవుతుంది అనమాట. సో పాయిజన్డ్ హిమ్ అనేది ఇంకా ఎవరికో, అతను తన పిల్లలకు ఇంకెవరికో విషం ఇచ్చాడా, తనకు తన పిల్లలకు విషం ఇచ్చుకున్నాడా, అది తేడా. మీకు అర్థమవుతుంది కదా? ఎస్. నౌ విల్ గో టు అనదర్ రూల్. ఇంపర్సనల్ ప్రొనౌన్స్, people in general. Impersonal pronouns are used to talk about people in general or for unspecified objects. So impersonal pronouns ఎట్లా, ఇట్, దట్ అట్లా అనమాట. ఇంపర్సనల్ ప్రొనౌన్స్, దిస్ అట్లా, వాటిని ఇంపర్సనల్ ప్రొనౌన్స్. సో ఇంపర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ పీపుల్ ఇన్ జనరల్ ఆర్ ఫర్ అన్స్పెసిఫైడ్, అంటే పెద్దగా స్పెసిఫికేషన్ ఏమీ లేనటువంటి వస్తువుల కోసం వాటిని ఉద్దేశించి మాట్లాడతాం అనమాట. లుక్ అట్ ది ఎగ్జాంపుల్ సెంటెన్స్. బీయింగ్ ఎ రైనీ డే వీ డిడెంట్ గో అవుట్. వర్షం రోజు కావడం వలన మేము బయటికి వెళ్ళలేకపోయాం. మరి ఏంటో అక్కడ కరెక్ట్గా ఇంపర్సనల్ ప్రొనౌన్ వాడేటువంటి పద్ధతి తప్ప అనమాట. చూద్దాం కరెక్ట్ సెంటెన్స్. దట్ బీయింగ్ ఎ రైనీ డే వీ డిడెంట్ గో అవుట్. ఇట్ బీయింగ్ ఎ రైనీ డే వీ డిడెంట్ గో అవుట్. సో దట్ అనేది సో స్పెసిఫిక్గా ఒక ఈరోజు, ఆ రోజు అట్లా అనమాట. దట్ బీయింగ్ ఏ రైనీ డే, ఇట్ బీయింగ్ ఏ రైనీ డే, వీ డిడెంట్ గో అవుట్. దట్ అనేది ఇంపర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. అది వర్షపు రోజు కావడంతో మేము బయటికి వెళ్ళలేదు. ఇన్ తెలుగు ఇట్ ఈస్ నాట్ వెరీ పర్టికులర్. మనం తెలుగులో మాట్లాడుకోవడానికి, ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి అంత కంపారిజన్ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. యాక్చువల్గా తెలుగులో మనం చాలా పర్టికులర్గా ఏం మాట్లాడము. ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఇంపర్సనల్ ప్రొనౌన్ అనేది వాడే చెప్పాలి, అప్పుడే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇట్, దట్, దిస్ అట్లా అనమాట, లేకపోతే తప్పైపోతుంది. నౌ లుక్ అట్ ది నెక్స్ట్ రూల్. ఐ మస్ట్ బి ద లాస్ట్ ఇన్ ద సీక్వెన్స్. సపోజ్ ఒక వాక్యంలో 2-3 సర్వనామాలు వాడుతూ ఉన్నాం, లేదా 3-4 నౌన్స్ అట్లా వాడుతూ ఉన్నాం. దాంతోపాటు ప్రొనౌన్ ఐ కూడా వచ్చింది. ఎప్పుడు కూడా ఐ లాస్ట్ ప్లేస్లో ఉండాలి, థంబ్ రూల్ ఇది. సో పర్సనల్ ప్రొనౌన్ ఐ మస్ట్ బి ఇన్ ద లాస్ట్ ప్లేస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అడ్రసెస్, నేమ్స్ యాజ్ సబ్జెక్ట్స్ ఇన్ అ సెంటెన్స్. ఎక్స్క్యూజ్ మీ. ఒక సెంటెన్స్లో 2, 3, 4, 5 నౌన్స్, ప్రొనౌన్స్ అట్లా వాడుతూ ఉంటే, ఐ అనేది కూడా వాడబడుతూ ఉంటే ఐ లాస్ట్లో ఉండాలి. ఐ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. దట్ ఈస్ ద రూల్. సీ ది ఎగ్జాంపుల్. జాన్, ఐ అండ్ హరి హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్. ఇక్కడ 2 నామవాచకాలు వాడాము, ఒక సర్వనామం వాడాము. ఐ అనేటువంటి సర్వనామం వచ్చింది. సో ఈ స్పెసిఫిక్గా ఈ రూల్ ఈ ఐ అనే సర్వనామం గురించి మాట్లాడుతుంది. ఒక వాక్యంలో మోర్ దాన్ 2 నౌన్స్, 2 నౌన్స్ ఉన్నా కూడా దాంట్లో ఐ ఒకటి ఉంటే ఖచ్చితంగా ఐ లాస్ట్లో రావాలి. సీ ది కరెక్ట్ సెంటెన్స్. జాన్, హరి అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్. సో సీక్వెన్స్ ఆఫ్ ప్రొనౌన్స్. జాన్, హరి అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్. సో ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ ఫర్ ఫస్ట్ పర్సన్. జాన్, ఐ అండ్ హరి సబ్జెక్ట్. ఈ 3 సబ్జెక్టుగా వాడబడుతూ ఉన్నాయి. ప్లస్ ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది కాబట్టి అది లాస్ట్లో రావాలి. ఎప్పుడు కూడా సీక్వెన్స్లో లాస్ట్ రావాలి. జాన్, నేను మరియు హరి మా చదువు పూర్తి చేశాము. కానీ తెలుగులో దీనికి ప్రత్యేకమైనటువంటి రూల్ ఏం లేదు. మామూలుగా మనం తెలుగులో ఫస్ట్ ఎప్పుడో నౌన్స్ మాట్లాడుకున్నప్పుడే చెప్పాం, ఒక పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అట్లా కూడా మనం వాడకపోయినా తెలుగులో అయితే మీనింగ్ కన్వే అవుతుంది. రాముడు చంపెను రావణుని అట్లా అనమాట. చంపెను రాముడు రావణ్ణి, చంపెను రావణుని రాముడు అట్లా ఆ టైప్లో అనమాట. మనకేం పర్టికులర్గా ఒక ఆర్డర్ ఆఫ్ ఇది ఏం లేదు. బట్ ఇంగ్లీష్లో మాత్రం ఈ రూల్ ఉంది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రూల్. సేమ్ పర్సన్ రెఫర్డ్
అట్ మల్టిపుల్ ప్లేసెస్. సో ఒక వ్యక్తిని చాలా ప్లేసెస్లో చూపించామనుకుందాం, అప్పుడు ఏం రూల్ వాడతాం? ఇఫ్ సేమ్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ రెఫర్డ్ అట్ మల్టిపుల్ ప్లేసెస్, ది ప్రొనౌన్స్ యూస్డ్ షుడ్ మ్యాచ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ నెంబర్ అండ్ జెండర్ విత్ ది అదర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఒకే వ్యక్తిని ఒక సెంటెన్స్లో చాలా ప్లేసెస్లో రెఫర్ చేసామనుకుందాం, అతని కోసం వాడబడుతున్నటువంటి ప్రొనౌన్స్ కూడా షుడ్ మ్యాచ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే అన్ని ఆస్పెక్ట్స్, నెంబరు, జెండరు, ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో ఖచ్చితంగా కరెక్ట్గా రిఫ్లెక్ట్ కావాలి. అప్పుడే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సీ ది ఎగ్జాంపుల్, వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ అనేది ఒక ప్రొనౌన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో వాడబడుతున్నటువంటి ప్రొనౌన్ ఏమో ప్లూరల్ అయిపోయింది, ఇక్కడేమో సింగులర్. ఇది వన్ అంటే ఒకరు. ఓకే, ఇక్కడేమో సింగులర్ ఉంది, ఇక్కడేమో ప్లూరల్ ఉంది, అందుకని తప్పు అనమాట. ఈ సెంటెన్స్ తప్పు. సీ ద కరెక్ట్ సెంటెన్స్ నౌ. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. సో మామూలుగా వన్ అండ్ దేర్, మామూలుగా ఒకరు తన తల్లిదండ్రులు తనే చూసుకోవాలి అని చెప్పే ఉద్దేశం అనమాట. వన్ అండ్ దేర్ రెఫర్ టు ద సేమ్ పర్సన్. వన్ ఈజ్ సింగులర్ అండ్ దేర్ ఈజ్ ప్లూరల్, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో తెలుగులో ఇటువంటి సిమిలర్ యూసేజ్ లేదు. తను తన తల్లిదండ్రులు తను చూసుకోవాలి అన్నట్టు అనమాట. ఓకే, రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రూల్. రిలేటివ్ ప్రొనౌన్స్ షుడ్ మ్యాచ్ ద సబ్జెక్ట్. సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ను ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. సీ ది ఎగ్జాంపుల్, ఐ లవ్డ్ ద పెయింటింగ్స్, దే వర్ సో రియల్. ఒకవేళ ఈ సెంటెన్స్ని మనము ఇక్కడ ఐ లవ్డ్ ద పెయింటింగ్స్ పక్కన మనం ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ క్యాపిటల్ లెటర్ వాడతాము, సమస్య ఏం లేదు. దే వర్ సో రియల్, సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏమి వాడకుండా డైరెక్ట్ సెంటెన్స్ రాసేస్తున్నాం. ఐ లవ్డ్ ద పెయింటింగ్స్, దే వర్ సో రియల్ అంటున్నాం. ఈ దేన్ని సూచిస్తోందో తెలియదు, అది ఇక్కడ ప్రాబ్లం. సో రిలేటివ్ ప్రొనౌన్స్ షుడ్ మ్యాచ్ విత్ ద సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ తోటి మ్యాచ్ కావాలి. ఓకే, సీ ది కరెక్ట్ సెంటెన్స్. ఐ లవ్డ్ ద పెయింటింగ్స్ విచ్ వర్ సో రియల్. నేను చాలా నిజంగా అనిపించే ఆ చిత్రాలను ఇష్టపడ్డాను అని చెప్పడం అనమాట. అవి చిత్రాలను ఇష్టపడ్డాను కాదు. నేను చాలా నిజంగా అనిపించే ఆ చిత్రాలను ఇష్టపడ్డానని చెప్పాలి, కానీ అవి చిత్రాలను ఇష్టపడ్డాను. సో డ్రాయింగ్స్ అనేది సబ్జెక్ట్, పెయింటింగ్స్ అనేది సబ్జెక్ట్, విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఖచ్చితంగా సబ్జెక్ట్కి మ్యాచ్ కావాలి, దీనికి ఇది మ్యాచ్ కావాలి, అట్లా అనమాట. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ రూల్. వీ షుడ్ యూస్ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్టర్ లెట్, బట్, ఎక్సెప్ట్, బిట్వీన్, ప్రిపోజిషన్స్ అండ్ లైక్. సో లెట్ ఇటువంటి పదాలతో స్టార్ట్ అయ్యేటువంటి ఇంగ్లీష్ వాక్యాల్లో బట్, ఎక్సెప్ట్, బిట్వీన్ ఇట్లా వాడుతూ, ఇట్లా ఒక సెంటెన్స్ ఈ పదాలతో స్టార్ట్ అవుతుంటే వాటి తర్వాత వచ్చేటువంటి ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. వెన్ యూస్డ్ విత్ ది అబవ్ వర్డ్స్, వీ షుడ్ యూస్ ప్రొనౌన్స్ ఆఫ్ ది ఫార్మ్ మీ, యూ, హిమ్, హర్, అస్ అండ్ దెమ్ ఎట్సెట్రా. సో సెంటెన్స్ చూడండి, ఇన్కరెక్ట్ సెంటెన్స్, లెట్ దే గో దేర్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? లెట్ దెమ్ గో దేర్ వాడాలి. సో ఈ రూల్ ఏం చెప్తుందంటే, లెట్ ఇటువంటి పదాల పక్కన వచ్చేటువంటి ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి, విత్ వర్డ్స్ లైక్ లెట్. ఓకే, వీ షుడ్ యూస్ ఆబ్జెక్టివ్ కేస్. వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వచ్చు, అట్లా అనమాట. నౌ ఒకసారి ఈ వీడియో ఇక్కడితో పాస్ చేయండి, ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకోండి, చక్కగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆ రూల్స్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇంతవరకు మీరు మా ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టెస్ట్ల కోసము, మరింత 5 స్టార్ కంటెంట్, 5 స్టార్ టెస్టులు, ఇతర వీడియోస్, మెంటార్షిప్, గ్రూప్ 1 మెంటార్షిప్, ఇటువంటి వాటన్నిటి కోసం కూడా మీరు pressionacademy.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. చాలా గొప్పగా తయారు చేయబడి ఉన్నాయి అక్కడ కంటెంట్ అంతా కూడా. మీరు వాటిని బాగా నేర్చుకోవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే మీరు 81010101405060 నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. చివర ఇవ్వబడి ఉన్నటువంటి నెంబర్ 85 అనేది డైరెక్టర్ రవి సార్ది. మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే వారిని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.
బాయ్ బాయ్.